హాయ్ అండి. మనం లాస్ట్ క్లాస్ వచ్చేసేసి మనం స్కర్ట్స్ కోసం ఎంత పైన స్కర్ట్స్ ఎప్పుడైనా ఈ హిప్ ఇక్కడ మనం హిప్‌కి మార్కింగ్ చేసుకుంటాం గదా! నడుముని దాని 4 పార్ట్స్ ఏసుకొని 4 పార్ట్స్ చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం గదా! ఇంత ఎండింగ్ పెట్టుకుంటాము. స్కర్ట్స్ కింద వెడల్పు కోసం ఎవ్వరికైనా గానీ వాళ్ళ హిప్ ఎంతుందో ఆ ఎండింగ్ గూడా అంతే పెట్టుకోవాలండి. ఎక్కువ పెట్టుకున్నామంటే స్కర్ట్స్ అనేది ఇలా ఫోల్డ్ తిరిగిపోతూ ఉంటాయి. మీరు ఇలాగే దీన్ని స్టిచ్ చేయాలి. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఈ స్కర్ట్స్‌కి మనం ఇక్కడ ఎగ్జాక్ట్‌గా పైన ఎంతుందో కింద అంతే పెట్టుకున్నాం గదా! ఇక్కడ 2½ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం దాన్ని లైన్ కొట్టేసుకోవాలనమాట. స్కర్ట్స్ కోసం ఇట్లా స్ట్రెయిట్‌గా. చూడండి ఇట్లా స్ట్రెయిట్. మనకి ఎంత స్ట్రెయిట్ ఉంటే మనకి స్కర్ట్స్ గూడా అంత నీట్‌గా ఫోల్డ్ అవుతాయన్నమాట. ఇదండి స్కర్ట్స్ కోసం నేను లైన్ అనేది కొట్టేసాను. ఇప్పుడు మనకి డ్రెస్‌కి పైన మనకి ఇక్కడ ఎక్స్‌ట్రా క్లాత్ కావాలి గదా! ఎక్స్‌ట్రా క్లాత్ కోసం మీకు ఎంత కావాలంటే ఇంత ఇట్లా సైడ్ అన్నమాట. మీరు ఎంతన్నా తీసుకోండి. మళ్ళీ వచ్చి ఇందులోనే కలవాలి ఈ స్కర్ట్స్‌లోనే. ఇలా ఎక్స్‌ట్రా క్లాత్. ఇందాక ఈ లైన్ కొట్టుకునేటప్పుడు చెప్పాను గదా! మనకి ఎంత వరకు వస్తుందో అంతవరకు ఎండ్ అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇదిగోండి ఇది మెయిన్. ఇది మనకి ఎక్స్‌ట్రా క్లాత్ అని ఎక్కువన్నమాట. మనకి ఖర్చు కోసం ఇప్పుకోవడానికి అలా ఇది ఎక్స్‌ట్రా క్లాత్. సో, ఇది కటింగు ఇంతే అన్నమాట. ఇప్పుడు మీకు నేను ఇదంతా కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను మొత్తం మార్కింగ్ చేశాను గానీ, నెక్ మార్కింగ్ చేయలేదు. ఎందుకంటే ఇవి 4 మడతలేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ 2 వస్తాయి గాబట్టి, మనం ఎప్పుడైనా కింద నుంచి కట్ చేసుకుంటూ వచ్చేసి ఇదంతా కట్ చేసుకుంటూ వచ్చి, ఏ పార్ట్‌కి ఆ పార్ట్ ఓపెన్ జేసి దాని నెక్ తీయాలన్నమాట. ఫ్రంట్ నెక్ ఫ్రంట్‌కి, బ్యాక్ నెక్ బ్యాక్. ఎందుకంటే బ్యాక్ కొంచెం డీప్ అలా పెట్టుకుంటాము. ఫ్రంట్ అంత డీప్ పెట్టుకోము గాబట్టి, ఏ పార్ట్‌కి ఆ పార్ట్ ఓపెన్ జేసి నెక్‌లో తీయాలన్నమాట. సో, ఇప్పుడైతే నేను దీన్నైతే కట్ చేస్తున్నాను. సో, ఎప్పుడైనా గానీ మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కింద నుంచే కట్ చేసుకోవాలండి కరెక్ట్‌గా. చూడండి కింద నుంచి మనం ఇది పేపర్ కదా! మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటే మనకి పక్కా కరెక్ట్‌గా తెలుస్తుంది. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో చూడండి. కట్ దగ్గర నుంచి మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం గదా! ఎక్స్ట్రా మార్కింగ్ చేసిందే కట్ చేస్తున్నాను. చూడండి నేను ఎగ్జాక్ట్‌గా కట్ చేశాను. మీకు చూడండి డ్రెస్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. ఇదిగోండి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశాను. మెయిన్ వచ్చేసి ఇదన్నమాట. ఇప్పుడు మనకి నెక్‌లు కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఫ్రంట్ సైడ్, బ్యాక్ నెక్ బ్యాక్ సైడ్. సో, ఇవి పేపర్స్ కదా! ఇది నేను 2 పేపర్స్ యాడ్ చేశాను. ఈ పేపర్ తీసేస్తున్నాను. ఇదండి 2 పార్ట్స్ వచ్చేసినాయి అన్నమాట. ఇది ఫ్రంట్. మనం ఎందుకంటే ఎగ్జాక్ట్‌గా మార్కింగ్ చేస్తున్నాం గాబట్టి, ఇది ఫ్రంట్ మార్కింగ్ మనము. దీనికి మనం మార్కింగ్ చేయలేదు గాబట్టి, ఇది బ్యాక్ పార్ట్‌గా తీసుకుందాం. ఫస్ట్ దీనికి మనం నెక్ అది గీసుకొని ఇప్పుడు ఎప్పుడైనా గానీ ఈ ఫ్రంట్ వైపు ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర లోతు తీసుకోవాలి. అది డ్రెసెస్‌కైనా దేనికైనా గానీ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ముడతలు అలా రాకుండా నీట్‌గా ఉంటుందన్నమాట ఆర్మ్ రౌండ్ దగ్గర. నెక్ వచ్చేసి నెక్ డిజైన్. ఇప్పుడు మనం నెక్ గీసుకోవాలండి. స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు జస్ట్ రౌండ్ నెక్కే పెట్టుకుందాము. ఇంకా ముందుకెళ్ళేటప్పుడు మనం నెక్ డిజైన్స్ కూడా నేర్చుకుంటాం కాబట్టి మనం ఏ నెక్ అయినా ఇందులోనే కట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి ఇక్కడ మీకు 1/2 ఇంచ్ అనేది మీరు ఈ మూల నుంచి 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా నీట్‌గా దాన్ని ఇట్లా టచ్ చేసుకుంటూ ఇలా నీట్‌గా గీసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు మనం కట్ చేస్తున్నాము. ఫస్ట్ నెక్ కట్ చేస్తున్నా. ఇది ఫ్రంట్ నెక్.
ఫ్రంట్ నెక్ అండ్ ఇక్కడ మనం లోతు మార్కింగ్ గీసుకొని ఉన్నాం కదా, ఈ లోతు కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ సైడేనండి ఇది చేసుకోవాల్సింది, మనం బ్యాక్ సైడ్ ఇలా తీసుకోకూడదు లోతు. ఇదండి ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ఇది చూడండి మనకి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కూడా నెక్ కట్ చేయాలి కదా, బ్యాక్ సైడ్ నెక్ కట్ చేద్దాం. ఇది బ్యాక్ పార్ట్. మనం ఫ్రంట్ పార్ట్ మొత్తం మార్కింగ్ చేసి ఉంటాం కాబట్టి ఫ్రంట్ నెక్ తీసేసుకున్నాం. ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ ఏం లేదు, మళ్ళీ మనం నెక్ గీసుకుంటే సరిపోతుంది. నేను నెక్ 3 పెట్టాను కదా, ఇక్కడ 3 ఇంచెస్ నెక్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ హైట్ 5.5 పెట్టాను కదా, బ్యాక్ నెక్ హైట్ 6, 7, 8 అది మన ఇష్టం. అంటే డీప్ నెక్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, 8 ఇంచెస్ డీప్ అండి, 7, 6, 6.5 ఇవన్నీ నార్మల్ అనమాట. దీనికి 7 ఇంచెస్ పెడుతున్నాను నెక్ హైట్, అది మన ఇష్టము. పైన లాగా కింద కూడా 3 ఇంచెస్ వెడల్పు. ఇది కూడా ఇలా బాక్స్ కొట్టేసుకొని ఇందులో కూడా మనం ఇట్లా 1/2 ఇంచ్ ఇలా డాట్ పెట్టుకొని ఇలా నీట్గా రౌండ్ గీసుకోవచ్చు. ఈ బ్యాక్ నెక్ హైట్ అనేది మీ ఇష్టం అండి. కొంతమంది హై నెక్ కూడా పెట్టేసుకుంటారు రెడీమేడ్ డ్రెస్సుల లాగా, 2.5, 3 ఇంచెస్ కూడా, లేదా డీప్ నెక్ పెట్టుకునే వాళ్ళు 6, 7, 8 అలా అనమాట. 8 ఇంచ్ 8.5 ఇంచ్ లాస్ట్. చూడండి నేను నెక్ కట్ చేస్తున్నాను. ఇదండి బ్యాక్. అండ్ ఫ్రంట్ బ్యాక్ అంటే ఇవి కింద పార్ట్ ఇందాక నేను కట్ చేసినాను కదా, మొత్తం టోటల్గా డ్రెస్ కటింగ్ అంటే ఇదండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలి, ఇప్పుడు డ్రెస్ అయిపోయిందంటే ఇప్పుడు హ్యాండ్స్ కూడా తీసుకోవాలి కదా, హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేద్దాం. డ్రెస్ మొత్తం కంప్లీట్ అయింది కదా, హ్యాండ్స్ కట్ చేయడానికి హ్యాండ్స్ బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, మీరు బాడీ మెజర్మెంట్ అన్నా తీసుకోండి, లేదా మీ ఓల్డ్ డ్రెస్ ఏదన్నా ఉందనుకోండి. ఫస్ట్ ఇట్లా ఈ షోల్డర్ నుంచి ఇలా హ్యాండ్ తీసుకుంటాం అనమాట. ఫస్ట్ కుట్టు దగ్గరికి ఎంత ఉంది, దీనికి 8 ఇంచెస్ ఉంది. ఫస్ట్ దగ్గర అంటే ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 అంటే 16, 8 అండ్ 8 వచ్చేసి 16 ఇంచెస్ ఆర్మ్ రౌండ్. ఇట్లా చూసుకుంటే హ్యాండ్ హైట్ ఎంత ఉంది, షార్ట్ హ్యాండా అండ్ లాంగ్ హ్యాండా. షార్ట్ హ్యాండ్ వచ్చేసి ఇది 5 ఇంచెస్ ఉంది, ఓకేనా. ఈ కింద వచ్చేసేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచ్ ఉంది. ఇలా మనం ఓల్డ్ డ్రెస్లో తీసుకోవచ్చు. లేదు అంటే మనం బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అంటే ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి ఇలా. ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా పర్సన్కి మనం బట్టలు కుట్టాలంటే ఇలా ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. చూడండి 16 ఇంచెస్ ఉంది ఆర్మ్ రౌండ్. తర్వాత వచ్చేసి హ్యాండ్ హైట్ ఎంత హైట్ కావాలి ఇట్లా పెట్టుకొని చూడండి. నాకు 5 ఇంచెస్ 6 ఇంచెస్ ఇలా, నాకు 5 ఇంచెస్ ఆర్మ్ రౌండ్, హ్యాండ్ హైట్ 5 ఇంచెస్ కావాలి. తర్వాత సేమ్ అక్కడే మనం ఎక్కడ దాకా హైట్ తీసుకున్నామో అక్కడ హ్యాండ్ లూజు 13 ఇంచెస్. మరి టైట్గా అయితే పట్టుకోకూడదు, కొంచెం ఫ్రీగా అంటే 13 ఇంచెస్ అనమాట. అంటే 13 ఇంచెస్లో హాఫ్ అంటే 6.5. అలా మనం మెజర్మెంట్స్ తీసుకొని నోట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అలా నోట్ చేసి పెట్టుకుని మనం పేపర్ కటింగ్ చేద్దాము. షార్ట్ హ్యాండ్స్కే నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ చూడండి 2 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, 2 ఫోల్డింగ్స్ ఉన్నదాన్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేయాలి. ఎప్పుడైనా కానీ మన సైడ్ క్లోజ్ ఉండాలి. ఇది షార్ట్ హ్యాండ్స్ ఏది కట్ చేయాలన్నా కానీ ఇదిగో చూడండి మన సైడ్ క్లోజ్ ఉండాలి. ఇప్పుడు ఎలా పెట్టాలంటే హ్యాండ్ హైట్ వచ్చేసి నా సైడ్ క్లోజ్ ఉంది, ఇటు సైడ్ చూడండి ఓపెన్స్ ఉన్నాయి. దీనికి హ్యాండ్ హైట్ ఫస్ట్ హ్యాండ్ హైట్ ఎంత ఉంది, 5 ఇంచెస్ ఉంది. 5 ఇంచెస్ మనం హ్యాండ్ హైట్ తీసుకుంటే కటింగ్ అప్పుడు 6 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి పైన కింద కుట్లలోకి వెళ్తుంది కదా. 6 ఇంచెస్ హైట్ నేను మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసేసి మనకి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది, 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్ అంటే దీనికి మనం ఈ హైట్కి ఎదురుగా
8 ఇంచెస్ ఇదిగో ఇట్లా 8 ఇంచెస్ ఇట్లా మనం తీసుకోవాలి. దీనికి ఎదురుగా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి దీనికి ఎదురుగా ఉంది కదా, దానికి ఇప్పుడు ఇది మొత్తం ఎంత అయింది టోటల్గా మనకి 6 ఇంచెస్ అయింది. 6లో హాఫ్ ఎంత 3 ఇంచెస్. దీని ఎదురుగా హాఫ్ 3 ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ ఎదురుగా 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎప్పుడైనా కానీ జస్ట్ ఒక 1.5 ఇంచ్ అనేది ఇట్లా స్ట్రైట్ రావాలి. ఇలా స్ట్రైట్ వచ్చిన తర్వాత ఇక్కడ 3 ఇంచెస్ మనం డౌన్ చేసాం కదా, ఈ ఆర్మ్ రౌండ్ హైట్కి ఎదురుగా ఇలా మనం ఇలా హ్యాండ్ షేప్ అనేది గీసుకోవాలి. ఇలా గీసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనకి అసలు ఒక 1.5 ఇంచ్ ఖర్చు కోసం స్ట్రైట్గా తీసుకొని ఇలా కిందకి, ఇది హ్యాండ్ అన్నమాట. హైట్ తీసుకున్నాము, మన ఆర్మ్ రౌండ్ హైట్ ఇలా పెట్టుకొని దానికి డౌన్ కింద నుంచి తీసుకోవాలి. కింద నుంచి ఇందులో ఇప్పుడు ఒకవేళ ఇది 5 ఇంచెస్ అనుకో, ఇక్కడ 2.5 తీసుకోవాలి. ఇది ఒకవేళ మనం షార్ట్ హ్యాండ్ ఓన్లీ 3 ఇంచెస్ పెడుతున్నాం అనుకో, ఇక్కడ 1.5 ఇంచ్. ఇక్కడ ఎంత హైట్ ఉందంటే ఇక్కడ అందులో హాఫ్ తీసుకోవాలన్నమాట. అర్థమైందా? ఇప్పుడు లేదు మీకు అర్థం కాలేదు అనుకున్న వాళ్ళైతే ఇట్లా మనకి ఆల్రెడీ ఓల్డ్ డ్రెస్ ఉంటుంది కదా, ఇదిగో చూడండి ఓల్డ్ డ్రెస్ కూడా మనం ఇలా పెట్టుకొని సేమ్ దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఇదిగో చూడండి పైన ఇట్లా మనం నీట్గా పెట్టుకొని ఇదిగో ఇది కుట్టిన తర్వాత డ్రెస్ కాబట్టి ఈ షేప్ కూడా మనం ఇలాగే గీసుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే నేను మెజర్మెంట్స్ వైజ్ చెప్పాను అనమాట. ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని హ్యాండ్స్ అనేది ఇట్లా నీట్గా కట్ చేసుకుందాం. ఇదని 2 హ్యాండ్స్. సో ఇప్పుడు మీకు నేను డ్రెస్ మెజర్మెంట్స్ అండ్ డ్రెస్ కటింగ్, హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అన్నీ చూపించాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు నెక్స్ట్ క్లాస్లో దాని గురించి మీకు రిప్లై ఇస్తాను.